నేను ఒక్కటే చెప్పిన, ఒక్కసారి వారంలో ఒక్కసారి మాత్రమే కాల్ చేస్తుంటే ఒక్కటే చెప్పిన ఆంటీకి, లైఫ్ లో నా లైఫ్ లో ఎంత మంది అమ్మాయిలు వచ్చినా గానీ స్పెషల్ పర్సన్ మాత్రం నువ్వే అంటే నేను చెప్తున్నా. స్పెషల్ గా నన్ను పక్కన పెట్టి అమ్మాయిలు తెచ్చుకుంటా ఉంటారు. అమ్మాయిలు జస్ట్ వీడియోస్ మాత్రమే, నేను ప్యాషనేట్ అబ్బా, వీడియోస్ నేను చేస్తానే ఉండాలా, కంటెంట్ క్రియేట్ చేస్తానే ఉండాలా. సో నేను రెగ్యులర్ గా ఇన్స్టాగ్రామ్ లో కనపడాలా అంటే మినిమం వీడియోస్ చేయాలి కదా. నేను కూడా చేస్తాను. ఇలాంటివి తప్పు అర్థం చేసుకొని లాస్ట్ కి బ్రేకప్ అని చెప్పేస్తుంది డైరెక్ట్ గా. ఇన్ని రోజులు లవ్ చేసి ఒక ఆంటీ మీకు బ్రేకప్ చెప్పేస్తుంది. మీరేమని పిలుస్తారు ఆంటీని? నేను ఆంటీనే అని పిలుస్తా. ఇప్పటికి ఆంటీనే అని పిలుస్తాను నేను. నాకు లక్కీ ఈమె పేరు, కానీ ఆంటీనే పిలుస్తా. ఆంటీ అనే అంటాడు, వీడియోస్ లో కూడా అదే చెప్తాడు, ఎక్కడైనా అదే చెప్తాడు. సో అట్లా ఊరికే మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటుంటది. నాకు ఉన్న డౌట్ నేను మైండ్ లో పెట్టుకొని ఉండలేనండి. ఫేస్ టు ఫేస్ మాట్లాడేయాలా, క్లియర్ అయిపోవాలి అప్పటికప్పుడు అని, అది నా మైండ్ సెట్. అడుగుతాను, చాలా కోపం ఎక్కువ, కూల్ గా కనిపిస్తాడు, ఏదో పెద్ద సైలెంట్, నేను మనిషిని చాలా సైలెంట్ అబ్బా, చాలా కూల్ అబ్బా అన్నట్టు బిహేవ్ చేస్తాడు, కానీ చాలా కోపం. అప్పటికప్పుడే ఫేస్ చేంజ్ అయిపోతుంటది. కానీ లాస్ట్ కి ఆంటీ మాత్రమే కూల్ చేస్తుంది. ఎంత కోపంలో ఉన్నా కానీ ఒక కిస్ ఇచ్చిన అన్నైతే ఆంటీ కూల్ చేస్తారు. అవును, మీరు వీడియోస్ లో కిస్సులు కూడా చూస్తున్నాం మేము. ఇది కామన్ అబ్బా, ఇలాంటి అందరూ చేసే ట్రెండింగ్ లో మనం వెళ్ళకూడదు, కొత్త ట్రెండ్ పెట్టాలి, అట్లా తగ్గేది అన్నట్టు. సో అది ఓకే, ఇది కామన్. కిసెస్ అనేది, హగ్స్ అనేది అంతే. కిస్సులు హగ్గులు కామను. కాబట్టి కామన్ అంటే అందరూ చేయరు, కొంతమంది మాత్రమే చేస్తారు. అంటే బాగున్న వాళ్ళు మాత్రమే చేయగలరు అవి.